నేను చాలా సార్లు వీడియోలు చేశాను గానీ, ఇన్ని సార్లు కట్ అవ్వడం నేనెప్పుడు చూడలేదు మరి. ఎప్పుడు జరగలేదు నాకు. మరి ఎందుకు కట్ అయిపోతుందో తెలీదు వీడియో. అప్పుడు ఇది థర్డ్ పార్ట్ ఇది. ఒక పార్ట్‌లో చెప్పవలసింది 3 పార్ట్స్ అయిపోయింది. సో, ఓకే. పరంతండి స్టార్టింగ్ ఎవరితో స్టార్ట్ చేశారంటే, నేను స్క్రిప్చర్లు కాకుండా వాళ్ళకి చెప్తున్నాను. హ్మ్. సాతాను నుంచే పనిష్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆది పాపం దగ్గర నుంచి. ఓకే. లేఖనాల ద్వారా మాట్లాడదాం. లేఖనం నేను తీస్తాను. 1 మినిట్. నువ్వు దిగంబరుడు అని ఎవరు చెప్పారు నీకని ముందు అడుగుతారు. అని తెలుసు. నీకెవడు చెప్పాడంటే ఆడే చెప్పాడు. ఎవడు చెప్పాడు? సరే ఫస్ట్ ఆడితోనే స్టార్ట్ చేస్తున్నారు పరమతండ్రి. 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు తండ్రి అయిన యాహ్వే, తండ్రి అయిన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ, భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై, నీవు కడుపుతో ప్రాగుచు, నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. అప్పుడు బహుశా కాళ్ళున్నాయేమో. జంతువే కాబట్టి కాళ్ళుంటాయి. అప్పుడు డైనోసార్‌లు కాళ్ళున్నట్టు దీనికి కాళ్ళు ఉండుంటాయి. ఇంక నీవు ఇంకా నీ బుద్ధి మారలేదురా బాబు అని ఆయన కాళ్ళు తీసేసాడు. కాళ్ళు తీసి నువ్వు మన్ను తిని కిందే పాకాలి నువ్వు. నడడానికి లేదు నీకు. ఫస్ట్ పనిష్మెంట్ నీకే. నీతోనే స్టార్ట్ చేసాడు. నెక్స్ట్ ఇంకా. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టెను, నీవు దాన్ని మడిపి మీద కొట్టెదవని చెప్పును. అది నిన్ను తల మీద కొట్టినంటే సంఘం. స్త్రీ అంటే సంఘం. పరమతండ్రి సంఘం. నిన్ను తల మీద కొడతాడు. డైరెక్ట్‌గానే కొడతది. నువ్వైతే మాత్రం ఇండైరెక్ట్‌గా చేస్తావు. పనులన్నీ ఇండైరెక్టే కదా నీయి. డైరెక్ట్‌గా ఏ పని చేయవు. అంతే కదా! అందువల్ల ఏ తుప్పల్లోనో తిరుగుతుంటావు నువ్వు. ధైర్యంగా జనాల్లో రావడానికి దమ్ము లేదు. చంపేస్తారు నిన్ను. అంతే కదా! ఈ మధ్యన ఎవరో పెట్టారులే పూజలు గట్రా చేసి సర్పాలను పెట్టి పూజ చేస్తున్నారులే గానీ అది వేరే విషయం అనుకో. నువ్వైతే మొత్తం వాళ్ళే చంపేస్తారు. డైరెక్ట్‌గా వస్తే ఇంటికొస్తే. నువ్వు పొట్టలో అక్కడే ఉండాలి. ఆ పూజ చేసినవి అక్కడ ఉంటేనే నువ్వు మళ్ళీ ఇంట్లోకొచ్చావా చంపేస్తారు. ఓకే. నువ్వు ఆ తుప్పల్లోంచి, ఈ తుప్పల్లోంచి మనిషి సంచారం లేని చోట తిరిగి వెనక నుంచి వచ్చి కాటేసేస్తుంటావు. ఎక్కడ మడి మీద కాటేస్తావు. అంటే మడి మీద కాటేయడం అంటే వాడి క్రియల మీద, మనిషి క్రియల మీద ఏసేస్తావు. ఆడిని క్రియల్లోంచి తొలగించేస్తావు. ఆడు పరమతండ్రి క్రియలు కలిగి ఉంటాడు కదా! ఆడిని తప్పించేస్తావు నువ్వు. నీ క్రియల్లోకి రప్పించేస్తావు ఆడిని. నీ పని అదే కదా ఫస్ట్ నుంచి. అబద్ధానికి జనగడవు నువ్వు. నీకు తెలుసు. నీకు చాలా జ్ఞానం ఉంది. నువ్వు జ్ఞానవంతుడు కదా! ఎవడిని ఎలా మోసం చేయాలో నీకు తెలుసు. అందుకనే బాగా విస్తారంగా వ్యాపారం చేసుకున్నావు కదా! చేసి మొత్తం భూలోకాధికారి అయిపోయావు నువ్వు. ఈ లోకాధికారి నువ్వే కదా! యేసుప్రభు కూడా అంటాడు కదా! లోకాధికారి వస్తున్నాడు నేను పక్కకెళ్ళిపోవాలి. యేసుప్రభుని అయితే ఒక చోట పైకి తీసుకెళ్ళిపోయి, చూడు ఈ లోకం అంతా నీకు ఇచ్చి ఇదంతా నాదే. నీకు ఇచ్చేస్తాను. సాగిలపడు అన్నాడు. అంటాడు. సంపాదించుకున్నాడు బాగా. లోకాన్ని బాగా సంపాదించాడు. వాడి క్రియల ద్వారా డీడ్స్, చెట్టు, ఫలాలు సంపాదించి మొత్తం 99% లాగేసినట్టు 95% ఎవరో ఎక్కడో కొద్దిగా 5% ఉన్నారు అంతే. 95% లేకపోతే 90% నీ వైపులా మూడో వంతు కదా నీ తోక. నువ్వు అనాది కాండం నుంచి నీకు స్టోరీ ఉందిలే. సరే అది తర్వాత మాట్లాడదాం. ఈ పనులు ఎలాంటి ఇండైరెక్ట్ పనులు కాళ్ళ మీద కొడతావు మా క్రియల మీద.
మనిషి క్రియల మీద కొట్టి తప్పించి లోకాసుల్లో పెట్టి లోకాధికారి అయిపోయావు. ఇప్పుడు లోకానికి అధికారి నువ్వే కాబట్టి నో ప్రాబ్లం. సో అందువల్ల ఆయన పనిష్ చేశాడు కాబట్టి నువ్వు చేసే పనులు ఇవి. నెక్స్ట్ తర్వాత పాప ఎవరైతే ఆదాము సారీ అవ్వ దగ్గరికి వచ్చాడు ఆయన. చేసావు కదా, తప్పు చేసావు కదా, సరే తీసుకో పనిష్మెంట్. నీ గర్భవేదన మిక్కిలి హెచ్చించేదను. పండు తింటే గర్భాన్ని హెచ్చించడం ఏంటి, గర్భవేదన హెచ్చించడం ఏంటి? సంథింగ్ రాంగ్. అవి మనకు ప్రొద్దులే. అవ పనిష్మెంట్ అయిపోయింది అవ్వకి. నెక్స్ట్ ఆదాం ఆర్డర్ పరంతండి ఆర్డర్ ఉంటుంది. ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే ఫస్ట్ ఎవరిని స్టార్ట్ చేయాలని తెలుసు. ఫస్ట్ ఆడికి అయిపోయింది కోటింగ్, తర్వాత అవకి అయిపోయింది. ఇప్పుడు ఆదాం ఏం బాబు నువ్వు ఏం చేసావు? నువ్వు ఇచ్చావు కదేటి, నువ్వు ఇచ్చావిడ ఏదో పండు తెచ్చేసి తినేసాను నేను. నింద అయ్యింది కాదు, ఆవిడదే. నువ్వు వివేచించవా? జ్ఞానం లేదా? పెళ్ళని చెప్తే చేసేస్తావేటి? ఈ పెళ్ళం ఏదో చెప్తుంది చేసేస్తావా? నీకు జ్ఞానం లేదా? ఓకే, ఎన్నాళ్ళు నువ్వు పళ్ళు ఫ్రూట్స్ ఇక్కడ జరిగినవి అన్నీ తిని, జంతువులని అన్నీ తిని ఉంటావు నాకు తెలిసి. ఇచ్చాడు కదా అన్నీ, ప్రతిదీ ఇచ్చాడు ఆయన. అన్నీ తిన్నావు, తినేసి హ్యాపీగా కష్టపడకుండా తినేసి పడుకుని తిరగడమే. నీకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు పరంతండి, కష్టపడాల్సలేదు. అయిపోయింది నీ పని. నేను చెప్పిన మాట వెళ్ళలేదు కదా, బయటికి బయటికి వెళ్ళి చెయ్యి, భూమిని స్వేద్ చెయ్యి, చెమట కార్చు, 6 దినాలు కష్టపడు. 6 దినాలు కష్టపడితే నీకు భోజనం, లేకపోతే భోజనం లేదు, నీకు ఫుడ్ లేదు. నేనేమను పని చేయాలి. 6 దినాలు కష్టపడి పని చేయి, భోజనం సంపాదించుకు తిను, ప్రూవ్ చేసుకో. మళ్ళీ క్షమిస్తున్నాను ఇప్పుడు. ఓకే, దీని ముందు చెప్పవలసింది ఒకటి ఏంటంటే, ఒక నిమిషం అది చదువు ఆల్రెడీ నేను చెప్పేస్తాను. అది ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పేసానా గుర్తులేదు. మూడు పార్ట్లు అయినాయి కదా, నాకు ఏది పార్ట్లు ఏదన్నా తెలీదు. ఓకే, మళ్ళీ చెప్తాను. వాళ్ళిద్దరూ ఏం చేశారంటే అంజూరు పాకులు కచ్చడంలో కట్టుకున్నారు. చెప్పాను అయినా కానీ దాన్ని ఇంకా క్లారిటీ ఇస్తాను. చెప్పాను, నా తండ్రి కరుణామడిని ప్రూవ్ చేస్తానన్నాను కదా, చెప్పాను. అదేంటంటే అక్కడ యేసుప్రభు ఉన్నాడు, ఆయన ప్లీజ్ చేశారు, ఆయన ప్రాధేయపడ్డారు, వేడుకున్నారు. తండ్రి తప్పు జరిగిపోయింది, మమ్మల్ని క్షమించండి అని ఆయన్ని వేడుకున్నారు. ఆకులు కట్టుకోవడం అంటే అదే, అలా బట్టలు లేకుండా ఏం లేరు, ఉన్నాయి వాళ్ళ బట్టలు ఏమో ఉన్నాయి మనకు తెలియదు. మరి అక్కడ ఎలా ఉన్నారో నాకు తెలియదు. కానీ నేకడిగా అయితే మాత్రం 100% ఉండరు. పరంతండి ఆ సిస్టమ్ ఉండదు, అలా చెయ్యరు. అలాగనుకుంటే వాళ్ళు కూడా కోట్ల మంది జనం ఉన్నారు అక్కడ, వాళ్ళు నేకడిగా తప్పది, ఆయనకి ఇష్టం ఉండదు అది. ఆయన ఏంటిది మలిపేట మెట్లు ఎక్కినప్పుడే నీ దిగంబరత్వం కనపడకుండా డ్రాయర్ వేసుకోరా బాబు అని చెప్పిన ఆయన అలా పెడతారా? మెట్ల కింద నుంచే కనపడకూడదు నీ దిగంబరత్వం. అప్పుడు ఏదో అంగీలు వేసుకునేవారు కదా, అందుకని కంపల్సరీ లాగులు చేయించుకోవాలి యాజకులు. అంత అసహ్యం ఆయనకి. అలాంటిది వాళ్ళని దిగంబలుగా ఉంచారా? అది కాదు. ఆకులు కట్టుకున్నారంటే అక్కడ యేసుప్రభుని ప్లీజ్ చేశారు, వేడుకున్నారు. తప్పు అయిపోయింది తండ్రి. నా తండ్రి కరుణామయుడు కదా, అపర కరుణామయుడు, దయామయుడు. సో వెంటనే అక్కడ ఒక జంతువుని చంపి స్టార్ట్ అయిపోయింది అక్కడే ధర్మశాస్త్రం. వీళ్ళకు బదులుగా వేరే రక్తాన్ని చిందించి వాళ్ళ పాప పరిహారం చేసి తెవిలా ఇచ్చారు.
తెవీలంటే బాప్తిజం. ఒకడు చనిపోయి తిరిగి లేస్తేనే కానీ, తెలుసు కదా లేఖనం, అక్కడ తెవీలు ఇచ్చారు వాళ్ళకి. ఎస్, మళ్ళీ బతికించాను మిమ్మల్ని, వెళ్ళండి, వెళ్ళి ప్రూవ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి బయటకు పోయి. తండ్రి నీ ఆజ్ఞల ప్రకారం జీవిస్తానని. కరుణామయుడు కాబట్టి చంపకుండా. చంపేశాడా నరహంతకుడా? నా తండ్రి నరహంతకుడా? అక్కడ చంపేస్తున్నాడా జనాల్ని? మందసం పడితే వద్దా చనిపోతాడు. అవన్నీ మీరు ప్రకృతి సంబంధాలుగా తీసుకుంటారు. అక్కడ ఎద్దులు అంటే ఎద్దులు కాదు, మనసు అంటే మనసం కాదు. రెండు శబ్దాలు ఉంటాయి. యాజకత్వం చేసినోడు యాజకత్వం చేయాలి. ఇంకొకడు చేయి పెట్టాడు అనుకో కాలిపోతాడు. అక్కడ ఎవరో యాజకుడు రావడం లేట్ అయిందని రాజు తోపం వేస్తాడు. ఏమైంది? కుష్టి వచ్చేసింది. నాకు అదే గుర్తుండమంటున్నాను కదా, వాళ్ళ పేర్లు అవన్నీ ఎవరు తెలుసు అంతే. చూసి చెప్తానులే తర్వాత. ఏమైంది? ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయాలి. ఆయన సిస్టమ్ ఇచ్చారు. నీ ఇష్టం వచ్చిన ప్రతి దాంట్లో చేయి పెట్టేయకూడదు. అందసం పడిపోతే నువ్వు చేయి పెట్టేయకూడదు. ఆయన చూసుకుంటారు. ఆయన తెలియదు ఎట్టి పడకూడదని. నువ్వు వెళ్ళి ఆపేస్తావా? నువ్వు దాంట్లో దూరకూడదు. ఎవరు కప్పు చెప్పినా వాళ్ళే చేస్తారు. ఒకవేళ ఎక్కడో ఎద్దు పడిపోయింది, అది ఫిజికల్గా పడిపోయాడేమో, ఒకవేళ పర్వతం నుంచి పడిపోయాడేమో. పడిపోతే నువ్వు చేసేస్తావు యాజకత్వం వెళ్ళి. అది చచ్చాడు వెంటనే వజ్జా. లేఖనం సింగిల్గా తీసుకోకూడదండి బ్రదర్, తమ్ముడు రమేష్. లేఖనం సింగిల్గా మృతం. నీకులా వాక్ చాతుర్యంతో నేను వివరించలేను. నాకు తెలియదు, నేను మాట్లాడలేను, నాకు అంత నాలెడ్జ్ లేదు, అంత ఫ్లూయెన్స్ రాదు. ఎప్పుడైనా నేను ఎవరికైనా బోధించానా 2 నెలలు అవుతుంది. 2 నెలల్లోనే అలా నా ఫస్ట్ ఒకసారి నా ఛానల్లో చూడు, ఫస్ట్ వీడియో ఎలా మాట్లాడుంటాయో. ఓకే, నెక్స్ట్. క్షమించారు నా తండ్రాలను క్షమించి నాతోటి బయటకు తీసుకెళ్ళి బయట పెట్టారు. మీరు ప్రూవ్ చేసుకోండి బాబు అని. నెక్స్ట్ ఇంకొకటి నేను చెప్పవలసి ఉన్నదే చెప్తాను. రైట్. నా తండ్రి ఎవరు? అబద్ధికుడు కాదు. నా తండ్రి అంతకుడు కాదు. ఇంకో లేఖనం చూపిస్తాను. సారీ, మళ్ళీ కట్ అయిపోతే నాకు ఎందుకు ఆ లేఖనం తీయడానికి కావట్లేదు. నాకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు. అవి రావట్లేదు కాబట్టి ఈ వీడియో చేయడానికి ఎన్నో ప్రాబ్లమ్స్ అండి. మరి ఏంటో తెలియట్లేదు కానీ. ఓకే, నెక్స్ట్. నేను రెఫరెన్స్ అయితే ఇప్పుడు తీయలేను, ఎందుకంటే నాకు అవ్వట్లేదు, ఏది సపోర్ట్ చేయట్లేదు. ఓకే, నేను వార్లుగా చెప్పేస్తాను. అప్పుడు యోహాను బాప్తిస్మం ఇస్తూ ఉంటే పరిసయ్యులు ఎవరో మొత్తం వాళ్ళు బాప్తిస్మం తీసుకోవడానికి యోహాను దగ్గరికి వస్తారు. అప్పుడు యోహాను వాళ్ళు చూసి ఏమంటాడంటే, ఎవర్రా మీరు? సర్పసంతానమా? రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి ఎవర్రా మీరు అని అంటాడు. అలాగే తిట్టాడు ఆయన. సర్పసంతానమా, రాబో ఉగ్రతకే తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినాడు ఎవడని. ఆయనకు తెలుసు కదా యోహాను గారు, ఆయన పైనుంచి వచ్చాడు. ఆయన గాబ్రియేల్ దూత. ఆయన సమస్య ఎవడ అలవాటు తెలుసు కదా. అదేరా నీ సంతానం, సర్ప సంతానం కయ్యను.
తమ్ముడు రమేష్, నువ్వు చాలా బాధపడిపోయావు కయ్యాని కోసం. కయ్ కయ్యాను సర్పసంతానం. అందుకని ఆయన లెక్క పెట్టలేదు. ఏం పాపం చేశాడు పాపం కయ్యాను. కయ్యాను ఏదైతే కయ్యాను అర్పణను అంగీకరించలేదు దేవుడు. ఏం పాపం చేశాడు పాపం, అతను చాలా బాధపడ్డా కదా కయ్యాను కోసం. అని తెలుసు. ఎవరిని అర్పణలు అంగీకరించాలో, ఎవరిని అంగీకరించకూడదు. అందుకనే కయ్యాను అర్పణలు అంగీకరించలేదు. ఆడు కుయ్యక్తను కూడా ఇచ్చాడు ఈయనకి. ఈయన తెలుసు కదా, అన్నీ తెలుసు ఈయనకి. అర్పణలు అంగీకరించలేదు. అదే అండి సంతానం, సర్ప సంతానం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడ అన్నాడు కదా, నీ సంతానంకు స్త్రీ సంతానంకి వైరం కలిగి చేస్తానని. నీ సంతానం అంటే సర్ప సంతానం, స్త్రీ సంతానం అంటే పరంతని సంతానం. ఆయన సంఘం, ఆయన వధువు సంఘం. అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది. మీకు తెలియదు మీకు ఇక్కడ అదే అక్కడ కొత్త నిబంధనలోనే కనపడతాయి మీకు వధువు సంఘాలు ఇవన్నీ. అక్కడి నుంచి ఉన్నాయి. ఇది ఆల్రెడీ రీల్ అయిపోయింది. సినిమా తీసేసారు పరంతండి ఎప్పుడో, మళ్ళీ ప్లే చేస్తున్నారు అంతే. సినిమా అంతా అయిపోయింది. సినిమా మొత్తం తీసేసి ఇది ఛాయ, భూమి మీద చేసేదంతా ఛాయ. అక్కడ జరిగిపోయింది. జరగవలసింది ఇంకా ఉంది, అది మనకు తెలియదు. ఇదైతే మాత్రం జరిగిపోయింది. రీల్ వేస్తున్నారు పరంతండి బయట భూమి మీద మనకి. అది సంతానం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సర్ప సంతానం ఎవరిదే? జనకుడు, అబద్ధమునకు జనకుడు, ది గ్రేట్ సాతాను. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు? దొబ్బేయండి బయటికి. మీకేమంత ఇలా ఏటు గొప్ప మీరు అనగానే వెంటనే భుజాలు తడిమేసుకుని గుమ్మడికాయ దొంగ ఎవడంటే వెంటనే భుజాలు తడిమేసుకున్నారంట. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ సంతానమో, అప్పుడున్న వాళ్ళకి తెలుసు. అందుకని నేను అబ్రహాం సంతానం కాదా? కాదు. అబ్రహాం సంతానం కాదు, సర్ప సంతానం. నువ్వు అబ్రహాం సంతానం నీది కాదు, నువ్వు సర్ప సంతానం. అందుకనే తణుకుని నేను అబ్రహాం పుట్టినోడే అని చెప్పేసుకున్నారు. నువ్వు చెప్పుకుంటే అవదు. ఆయనకి తెలుసు ఎవరు పుట్టారు, ఎవరెవరు వంశావలో ఏటో ఆయన నీకు తెలుసు. ఆయనకి సర్ప సంతానం. యోహాను గారు అక్కడ సర్ప సంతానం అని ఊరికనే అనలేదు. ఆయన సర్పం ఏదో చేసింది. దానికి ఈయన బాధపడ్డారు. ఎవరు? తమ్ముడు నువ్వే బాధపడ్డావు. యేసుప్రభు బాస్టర్డ్ అనేసాడు. ఎంత పెద్ద భూత అనేసాడు, నోటితో చెప్పలేకపోతున్నాను నేను. చాలా బాధపడ్డావు కదా నువ్వు. విన్నాను వీడియో. యేసుప్రభు పెద్ద భూత అనేసాడు. అమ్మో నేనే చెప్పలేకపోతున్నాను. బాస్టర్డ్ సార్లు వ్యభిచారాన్ని పుట్టినాడు ఎవడో ఏమంటారు? బాస్టర్డ్సే. ఆయన అన్నది తప్పేం కాదు. బాస్టర్డ్స్ వాళ్ళు. ఆయన సంబంధుల కాలంలో అందరూ బాస్టర్డ్సే. ఆయన తప్పేం మాట్లాడరు. అందుకనే ఛాలెంజ్ చేశాడు. పాపం ఎవరన్నా నన్ను నాలో ఉందని నిరూపించగలరని. చేయండి, ఎవరు చేయగలరు? చాలామందిని చంపేశాడంట ఈయన. లాస్ట్లో మళ్ళీ దీనికి ఈ వీడియోలో కంక్లూజన్ ఇచ్చారులే బ్రదర్ మీరే. రమేష్ తమ్ముడు చాలా క్రూరుడు. ఎంతమందిని చంపేశాడో, భూమి నెరవేరి చంపేశాడు. ఏంటిది ఎవరు? కోర వంశాలని. అక్కడ ఏం జరిగింది, ఎందుకు చంపాడు? ఇక్కడ ఉజ్జాగా ఏం జరిగింది, ఎందుకు చంపాడు? ఇంకా ఇక్కడ ఏదో ఇంకోటి ఏదో తీశారు ఈయన. ఏది యెషయా గ్రంథంలో ఏదో లేఖనం తీసి ప్రవక్తను మోసం చేసేది.
అది పూర్తిగా చదవండి. ఇంక అంతవరకు చదవలేదు. చెప్తాను దానికే ఆన్సర్ చేస్తాను నేను. నా తండ్రి అన్యాయస్తుడు కాదని. ఇంతవరకు చేసినయి ప్రూఫ్సే కదా ఇవి. ఇన్ని చేసినోడిని అది చేయలేనా? చేస్తాను. అది కూడా చేస్తాను. ఒక విషయం, ఒక లేఖనం ఉంటది. కుమ్మరివాడు కుండ చేసి నచ్చకపోతే క్రష్ చేస్తాడు. కుండ అడుగుతుందా? అడిగే ధైర్యం ఉందా కుండకి? కుండకి అడిగే ధైర్యం ఉందా? ప్రశ్నిస్తుందా నన్ను ఎందుకు ఇలా చేసావని? ఈ సృష్టిలో ఎవడు ప్రశ్నించే దమ్ము ధైర్యం ఎవడికైనా ఉందా? నా తండ్రిని ప్రశ్నించే ధైర్యం? తమ్ముడు నువ్వే ప్రశ్నిస్తున్నావు నా తండ్రిని. ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నాను నేను. ఓకే, నా తండ్రి తరపు నేను మాట్లాడతాను. నా తండ్రి తరపు అడ్వకేట్ నేను, న్యాయవాదిని. అపవాదికి అపవాదాడు, నేను న్యాయవాదిని. నా తండ్రి తరపున న్యాయస్తుడిని, న్యాయం మాట్లాడతాను. ఈ గ్రంథంలోంచే, నాకు వేరే హిస్టరీ అవసరం లేదు. హిస్టరీ అవసరం లేదు నాకు, ఏమీ అవసరం లేదు. పరం తండ్రి నాకు అనుగ్రహించిన గ్రంథం. నా తండ్రి అంటున్నాను, ఎందుకంటే నేను పర్సనల్గా తీసుకున్నాను. ఆయన అందరికీ తండ్రే. ఆయన ఆయన చెప్పినట్టు నడుచుకున్న వాళ్ళందరికీ తండ్రి. ఆయన సర్వ సృష్టికి తండ్రి ఆయనే. కానీ ఆయన మాట విన్న వాళ్ళకి నా తండ్రిని ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను పర్సనల్గా తీసుకున్నాను ఇది. మీరు చెప్పే వాటికి నేను పర్సనల్గా తీసుకున్నాను నా తండ్రి అని. అందువల్ల నా తండ్రి అంటున్నాను. నా తండ్రి అంటే నా ఫిజికల్గా నా తండ్రిని ఎవరైనా నేను అటాక్ చేస్తాను కదా ఎంతో కొంత. ఫిజికల్ తండ్రి, నా బయాలజికల్ తండ్రినైనా ఎవరైనా, నా బయాలజికల్ తండ్రి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. నా తండ్రి మంచివాడే, ఇంటికి ఎన్నో మర్డర్లు చేశాడు నా తండ్రి అనగానే నాకు ఆలోచన వస్తుంది కదా. నాకు అదే ఆలోచన కల్పించారు మీరు. నా తండ్రి ఎంత హంతకుడా అని పరిశీలించడం మొదలెట్టాను. సో నా తండ్రి, నేను నమ్మింది మొదటి నుంచి నా తండ్రి యథార్థపరుడు. నా తండ్రి ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను. నాలో పాపం ఉన్నదని ఎవరైనా ఆరోపించగలరా? నేను 100% నమ్ముతున్నాను. సో కాబట్టి 100% నమ్ముతున్నాను, 100,000% నమ్ముతున్నాను. కాబట్టి నా తండ్రి తరపున నేను మాట్లాడతాను. మీ ప్రతి కౌంటర్కి నేను మాట్లాడతాను. ఓకే, ప్లీజ్ తమ్ముడు, మీరు ఛాలెంజ్గా తీసుకుంటే మీ ఛానల్లో నా లింక్ అప్లోడ్ చేయండి. మీ ఫాలోవర్స్ ఉంటారు కదా, మీకు ధైర్యం ఉంటే, నేను తప్పుగా మాట్లాడితే వాళ్ళని మీకు ఆన్సర్ చేస్తారు. మీ సపోర్టర్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళకి నేను ఒకటి ఉన్నాను తెలియాలి కదా, తెలియపరచుంటే. మీరు తెలియపరచకపోతే ఏదో టైం 100% తెలియపరచదు. పెద్ద కష్టమేం కాదు, ఏదో రకంగా వచ్చేస్తుంది, తొందరగానే వచ్చేస్తుంది. కానీ ముందుగానే మీరు చెప్పుకుంటే బెటర్. ఎందుకంటే ప్రతి వీడియో నేను కౌంటర్ చేస్తున్నానని మీకు తెలియాలి. ప్రతి వీడియో తప్పని నేను 100% ప్రూవ్ చేస్తాను. ఇట్స్ మై నా తండ్రి ఛాలెంజ్, నా ఛాలెంజ్ కాదు. నా తండ్రి తరపున నా ఛాలెంజ్. ఓకే, నా తండ్రి ఉన్నవాడు దావీదేమంటాడు, నా ధైర్యం నా తండ్రి. యుద్ధం యెహోవాదే, ఆయనే చూసుకుంటారు. నేనైతే నిలబడతాను, ముందు నిలబడతాను. ఎందుకంటే ఎవరో ఒకరు నిలబడాలి కాబట్టి. లేకపోతే నా 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 తండ్రి స్వాస్యం పాడైపోద్ది. నమ్ముతారు కదా, సాతాను ఇప్పటి వరకు అదే కదా పనిచేసి నాశనం చేశాడు. ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీరు చెప్పినవి వాళ్ళకి తెలియకపోతే ఎలాగా?
అలా తెలియకపోవడం వల్ల ఓహో! ఇదే నిజం. సాతానే కరెక్ట్. పరమంతాన్ని తప్పు అనుకుంటారు కదా! అందువల్ల నేనొచ్చి మీ ముందు నిలబడుతున్నాను. మీ కౌంటర్స్‌కి. ఓకే. నేనైతే ఛాలెంజ్. నీకు ధైర్యం ఉంటే ఓపెన్‌గా అంటే ఓపెన్ డిబేట్‌కి రాను నేను. ఎందుకంటే మీ అంత నాలెడ్జ్ నాకు లేదు. ఒకవేళ నేను చదువుతాను. నేను బైబిల్ చదవడం స్టార్ట్ చేస్తాను. అంత అలా ఫ్లూయెన్స్‌గా మాట్లాడగలిగినప్పుడు వస్తాను. ఓపెన్ డిబేట్‌కి వస్తాను. ఇప్పుడైతే రాను. యథార్థంగా చెప్పేస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడూ వినని నా జీవితంలో ఎప్పుడు వినని నా తండ్రి పట్ల నెగెటివ్ యాంగిల్స్ సడన్‌గా తెలిసేటప్పటికి నేను ఏం మాట్లాడాలో నాకు తెలీదు. అది ఒక గంట నేను దాన్ని ఆలోచిస్తేనే గానీ, దాన్ని పరిశీలిస్తేనే గానీ, దానికి ఏం కౌంటర్ ఇవ్వాలో అలా మాట్లాడాలో గానీ నాకు అర్థం కాదు. సో, మీరు మాట్లాడే చిన్న విషయాలు కాదు. చాలా పెద్ద విషయాలు. చాలా పెద్ద విషయాలు. మీరేదో చాలా పెద్ద కాంట్రోవర్సీ ఏదో అన్నారు కదా! ఇందాక వీడియోలోనే. ఏదో ఆ వీడియో నేను ముందు వీడియో. ఇది చాలా పెద్ద కాంట్రోవర్సీ అలాగా మీరు మాట్లాడి చాలా పెద్ద విషయాలు. నా తండ్రి మీద అంటే చాలా పెద్ద నేరాలు నా తండ్రి మీద మోపి పెద్ద నేరాలు. తమ్ముడు రమేష్. ఓకే. స్పిరిచువల్ థింగ్స్ కాబట్టి మన రియల్ ఫైటింగ్ ఏం కాదు ఇది. స్పిరిచువల్ ఫైట్. నేను రెడీ. నువ్వు రెడీయా? రెడీ. నువ్వు ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయావు. నేను ఎప్పుడు స్టార్ట్ అయ్యాను. సో నీ ప్రతి వీడియోకి నేను కౌంటర్ చేస్తాను. అది నీకు పంపిస్తాను వీలైతే. నువ్వు వద్దంటే మానేస్తాను. నేను ఓపెన్‌గా పెట్టుకుంటాను. లేదు పంపించమంటే పంపిస్తాను. ఎందుకంటే నువ్వు తప్పు ఆరోపించావు కాబట్టి అది తప్పు కాదని నీకు పంపించాల్సిన బాధ్యత నాకుంది. లేదు నాకు పంపించొద్దు అని నువ్వు అన్నావు అనుకో, నా దాంట్లో అప్లోడ్ చేస్తాం. అది ఏదో రోజు నీ దగ్గరికి వస్తుంది. ఓకే. నీకైతే వందనాలు చెప్పడానికి లేదు. నాకు అలవాటు అది. ఎందుకంటే మీరు అన్‌బిలీవర్ కాబట్టి ఎవరైతే ఈ వీడియోని వీక్షిస్తున్నారో పరమ సంబంధాలు అయ్యున్న వాళ్ళు, బైబిల్ నమ్మేవాళ్ళు, బిలీవర్స్ వాళ్ళకి పరమ నామాన్ని బట్టి వందనాలు. ఇవి 3 వీడియోల కింద ఉంటాయి. చూడండి. ఎందుకంటే నాకు కట్ అయిపోయినాయి. 3 పార్ట్స్ కింద డివైడ్ చేయవలసి వస్తుంది. నాకు అటాచ్ చేయడం కూడా తెలీదు నాకిది. ఈ వీడియోని అటాచ్ చేయడం అన్నది కూడా నాకు అసలు ఈ యూట్యూబ్ నాలెడ్జే తెలీదు. నా ఇంట్లో మా పిల్లలు ఎవరో ఇది ఛానల్ ఓపెన్ చేశారు అంతే తప్ప నాకు అసలు ఈ నాలెడ్జే లేదు. సో వీటిని అప్లోడ్ చేయడం మాత్రం నేర్చుకున్నాను. దీనికి థంబ్‌నెయిల్ కూడా పెడతాం నేర్చుకున్నాను. థంబ్‌నెయిల్ కూడా పెట్టగలను. థంబ్‌నెయిల్ పెడతాం నేర్చుకున్నాను. నేను అప్లోడ్ చేయడం నేర్చుకున్నాను. అంతవరకు ఓకే. సరే ఈ 3 వీడియోలు ఉంటాయి. అవి కొంచెం సీక్వెన్స్‌గా ఉండకపోవచ్చు. ఎందుకంటే కట్ అయిపోయాను. ఎన్నో డిస్టర్బెన్స్‌లో మరి అయింది ఎందుకో నాకు తెలీదు. తమ్ముడికి ఆపోజిట్‌గా ఫస్ట్ టైం ఈ చేసిన వీడియోలు ఇవి. తమ్ముడు నీకు వందనాలు కూడా అనలేను. ఎందుకంటే నువ్వు అన్‌బిలీవర్ కాబట్టి. ఓకే. గుడ్ లక్. బాయ్.